అందరికీ నమస్కారం. ఈ నెల మే 21 గురువారం నాడు చాలా అరుదుగా ఏర్పడే గురుపుష్యమి యోగం రాబోతోంది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాని గురుపుష్యమి అని అంటారు. అలాగే ఈ రోజున పంచమి తిథి కూడా కలిసి వచ్చింది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరి అదృష్టం, ఐశ్వర్యం కలిసివస్తాయి. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ గురుపుష్యమి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన గురుపుష్యమి యోగంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అతి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశముంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 21వ తేదీన చాలా అరుదుగా ఏర్పడే గురుపుష్యమి రాబోతోంది. ఈ గురుపుష్యమి యోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారమయమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే బంగారం కొనలేనివారు వెండి వస్తువులు కొనుగోలు చేసినా సరే ధనలాభం కలిసివస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు. అలాంటివారు ఈ పుష్యం యోగంలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ గురుపుష్టమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత సంపద మీ ఇంటికి వరిస్తుంది. ఈ నక్షత్రంలో పసుపు కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. కాబట్టి ఒక ₹5 పసుపు ప్యాకెట్ మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు పసుపు కొని మీ పూజగదిలో పెట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలుగుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని, లక్ష్మీదేవి ఫోటోను కాని మీ ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తెచ్చుకున్నా చాలా మంచిది. అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఉదయం స్నానం చేసేకప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు పుస్తకాలు లేదా పెన్నులు కొంటే చదువులో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇంటి గుమ్మాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ గురువారం నాడు ఏది చేసినా చేయకపోయినా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెడితే మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ గురుపుష్యమి యోగంలో ఇంటి బయట స్వస్తిక్ గుర్తు వేస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం కలిసివస్తుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో చేసే పూజలకు అక్షయ పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ గురువారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించి రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందండి. మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ గురుపుష్యం యోగంలో ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి ఇల్లు తరతరాలపాటు అష్టైశ్వర్యాలతో, ఆయులారోగ్యాలతో తులసోగుతుంది. కాబట్టి చాలా అరుదుగా వచ్చే ఈ గురుపుష్యం యోగంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పసుపు రంగు చామంది పువ్వులతో అలంకరించి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి పూజలో స్వామివారికి నైవేద్యంగా పులిహోరను నివేదించాలి. అయితే విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఇప్పనూనెతో దీపారాధన చేయండి. మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఓం నమ్మో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 యాలకులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ పర్సులో కాని, మీ బీరువాలో కాని పెట్టుకోండి. తద్వారా అనష్టపు ఖర్చులు, డబ్బు కష్టాలు మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే తీవ్రమైన అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక దారానికి 11 యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. యాదృచ్ఛికంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు కొంటే చాలా మంచిది. పసుపు రంగు వస్త్రాలను పూజలో దేవుని దగ్గర పెట్టి ఆ తర్వాత వాటిని ధరిస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి ధనయోగం పెరుగుతుంది. వాస్తు ప్రకారం చీపురును లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో కొత్త చీపురును కొని శనివారం నుండి వాడడం ప్రారంభిస్తే మీ ఇంట్లోని దరిద్రం మొత్తం వెంటనే వదిలిపోతుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో కొత్త రాగి వస్తువులు లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. అలాగే ఈ గురుపుష్యమి నాడు ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చిపాలు కలిపిన నీటిని సమర్పించి తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే
ఆడవారు ప్రతి ఒక్కరూ ఈ గురుపుష్యమి యోగంలో ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని తులసి కొమ్మకు కట్టండి. ఇలా చేస్తే వివాహం కానివారికి వివాహయోగం, అలాగే వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇల్లంతా కర్పూరం పొగ వేయండి. కర్పూరం పైన 2 యాలకులను పెట్టి ఇల్లంతా పొగవేస్తే మీ ఇంటికి పట్టిన నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. మీ వంటింట్లో పాతబడిన ఉప్పు డబ్బాను తీసేసి ఈ పవిత్రమైన రోజున కొత్త గాజుపాత్రను కొని అందులో నిండుగా కళ్లప్పును నింపండి. మీ ఇంటికి కనకయోగం వరిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంటికిన్న వాస్తుదోషాలు మొత్తం తొలగిపోతాయి. ఈ గురుపుష్యమి నక్షత్రంలో పొరపాటున కూడా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు. ఈ రోజున ఎవరికైనా ఉప్పు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం ఇతరులకు వెళ్ళిపోతుంది. ఈ గురుపుష్యమి నక్షత్రం ప్రతి శుభకార్యానికి చాలా శ్రేష్టమైనది. కాని వివాహాలకు, నిశ్చితార్థాలకు మాత్రం ఈ నక్షత్రం మంచిది కాదు. అలాగే ఈ గురుపుష్యమి నాడు పూజగదిని శుభ్రం చేయకూడదు. అలాగే సాయంత్రం పూట ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. ఇక ఎవరైతే కొత్తగా వాహనాలు కొనాలని అనుకుంటున్నారో అలాంటివారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో వాహనాలు కొనుగోలు చేస్తే చాలా మంచిది. ఈ అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో మీ ఇంటి ఈశాన్య మూలన నీటితో నిండిన రాగి కలసం పెట్టి అందులో ₹1 నాణం చిటికెడు పసుపు వేయండి. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మనలో చాలామంది ఆడవారికి బంగారం కొనాలని ఆశ ఉంటుంది. కాని బంగారం కొనలేని స్థితిలో ఉంటారు. అలాంటివారు ఈ గురుపుష్యమి యోగంలో స్వర్ణగణపతి మంత్రాన్ని జపిస్తే కనకయోగం సిద్ధించి తరచూ బంగారం కొనే అదృష్టం కలుగుతుంది. ఆ స్వర్ణగణపతి మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోద హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వాహ. ఈ స్వర్ణగణపతి మంత్రాన్ని 21 సార్లు చదివి గణపతికి నమస్కారం చేసుకోండి. అలాగే ఒక పసుపు రంగు వస్త్రంలో గుప్పెడు నవధాన్యాలు, ఒక రాగి నాణం కలిపి మూటకట్టి మీ ఇంటి సింహద్వారం లోపలి వైపున వేలాడదీయండి. దీనివల్ల మీ ఇంట్లో ధనానికి, ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఎన్నో అమృత గడియలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఏ కొత్త పని ప్రారంభించినా చాలా మంచిది. ఈ రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున గృహప్రవేశం చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. మనలో చాలామంది తమ జాతకరీత్యా చేతికి నవరత్నాలు ధరిస్తారు. అయితే ఈ పుష్యమి నక్షత్రంలో మీ జాతకానికి సరిపడ నవరత్నాలను కాని, ముత్యాలను కాని ధరిస్తే గ్రహదోషాల తీవ్రత తగ్గిపోతుంది. ఈ పవిత్రమైన రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఇలాంటి అద్భుతమైన పరిహారాలు పాటించి అశ్లేశ్వర్యాలను కందండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.